జాతీయ అధ్యక్షులు శ్రీ వీరవల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో బీసీల ఉన్న సమస్యలపైన కావచ్చు, హక్కులపైన కావచ్చు, మిగిలిన అనేక అంశాలపైన పోరాటం చేస్తూ వస్తూ ఈరోజు బీసీలకు సంబంధించి సుమారు 7 ప్రధాన సమస్యలపైన ఇక్కడ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర నలుమూలల నుండి పెద్దలు హాజరయ్యారు. వారి అభిప్రాయం తెలియజేశారు. బీసీలను ఏ విధంగా ప్రభుత్వాలు, పార్టీలు ఉపయోగించుకుంటున్నారు, ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఏ విధంగా అణచివేస్తున్నారు అనే అంశాలపైన అనేక రకాలుగా చర్చించడం జరిగింది. ఈరోజు బీసీల యొక్క డిమాండ్లు నెరవేరాలన్నా, బీసీల హక్కులు సాధించాలన్నా, లేదంటే అధికారంలోకి రావడానికి ఈ ప్రభుత్వాలు, నాయకులు ఇస్తున్న తప్పుడు హామీలు నెరవేరాలన్నా బీసీలు చేయాల్సింది ఉద్యమాలు, పోరాటాలు కాదు, రాజకీయ అధికారం కోసం, రాజ్యాధికారం కోసం పోరాటం చేయాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఈరోజు ఏర్పడింది. 2 తెలుగు రాష్ట్రాల్లో గత 30-40 సంవత్సరాల నుండి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు, అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీలను ఉద్ధరిస్తామని చెప్పి, బీసీలకు ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని నెరవేరుస్తామని చెప్పి, రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి అన్ని రకాలుగా తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఏ ఒక్క పార్టీ వల్ల, ఏ ప్రభుత్వం వల్ల బీసీలకు మంచి జరగలేదనే విషయాన్ని ఈ రోజు గుర్తించి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఆవశ్యకత గురించి ఈరోజు ఇక్కడ చర్చించడం జరుగుతోంది. దాంతోపాటు బీసీలకు రిజర్వేషన్ల అంశం గురించి కావచ్చు, అదేవిధంగా సమగ్ర కులగణనకు సంబంధించి అంశం కావచ్చు, అదేవిధంగా ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రధానంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ, బీసీ రక్షణ చట్టం తీసుకొని వచ్చి మీకు రక్షణ కల్పిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి 16 నెలలు కావస్తున్నా కానీ ఇప్పటి వరకు దాని మీద ఏమాత్రం స్పందించకుండా నిమ్మక నీరెత్తినట్టు నిర్లక్ష్యం వహించే ధోరణికి సంబంధించి ప్రశ్నించడానికి కావచ్చు, మిగిలిన అనేక రకాల సమస్యల గురించి ఈ రోజు చర్చించి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి, ఐక్యత తీసుకొని వచ్చి, బీసీలలో ఏవైతే ఈ ప్రధాన పార్టీలు, నాయకులు కుట్ర చేసి విభేదాలు సృష్టించే ప్రయత్నం చేసి వాటన్నిటినీ కూడా వారి రాజకీయానికి అనుకూలంగా, అధికారంలోకి రావడానికి అనుకూలంగా మలుచుకొని బీసీలను అనగదొక్కే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో వాటన్నింటిలో కూడా చైతన్యం తీసుకొని వచ్చి మార్పు దిశగా, ఈ రాష్ట్రంలో బీసీల అభివృద్ధి దిశగా, బీసీలకు రాజ్యాధికారం దిశగా పయనించే దిశగా ఈ రోజు ఇక్కడ చర్చా కార్యక్రమం జరుగుతోంది. దీనికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రధాన దోపిడీ పార్టీలు యొక్క రాజకీయానికి, వీళ్ళ కుట్రలకు, కుతంత్రాలకు అంతం పరికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీల శకం మొదలవుతుంది, బహుజనుల శకం మొదలవుతుంది. దానికి ఈ రాష్ట్రంలో ఉన్న ఏవైతే ప్రధాన 2 దోపిడీ వర్గాలు ఉన్నాయో ఈ వర్గాలు మినహాయించి మిగిలిన అన్ని వర్గాలని ఏకం చేసే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరూ కూడా తీసుకుని ఆ దిశగా ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం